నమస్కారం. దసరా శరన్నవరాత్రి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య స్థిత్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. ఇది జగత్ ప్రసిద్ధ శ్లోకం. అంటే జ్ఞానము వైరాగ్యము అనబడేటువంటి ప్రసాదాన్ని మాకు ఒసగి మోక్ష మార్గం వైపు మళ్లించమని వేడుకోవడమే ఈ శ్లోకార్థం. జగన్మాత కేవలం రాక్షస సంహారం మాత్రమే కాదు, ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు అన్నిటికీ కూడా పోషణ బాధ్యతను కలిగి ఉంటుంది. ఆ తల్లి లేకపోతే జీవుల మనుగడే ఉండదు. మరి ఆ జగన్మాత ఈరోజు అన్నపూర్ణాదేవిగా మనకు సాక్షాత్కరిస్తున్నారు. మరి ఈరోజు కూడా విశేష రీతిలో కుంకుమార్చనలు, అష్టోత్తర శతనామావళితో భక్తి టీవీ మీ ముందుకు వచ్చేస్తుంది. ఈనాటి వైదిక క్రతువును మనందరి చేత కూడా నిర్వహింపచేసేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. ఆయన అసమాన అవధాన సార్వభౌమ, అలాగే కాశీ కవి కూడా. వారికి భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రులలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. మరి ఈనాటి కార్యక్రమాన్ని పవిత్ర దీపారాధనతో ప్రారంభించుకుందాం. గురువర్యులను దీపారాధన చేయవలసిందిగా మనవి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నం నిర్వృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఓం దీపలక్ష్మ్యై నమః. దీపారాధన దేవతాభ్యో నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాం సమర్పయామి. దీపలక్ష్మ్యై నమః. జగన్మాత అన్నపూర్ణాదేవి అలంకారంలో మనకు దర్శన భాగ్యం కల్పిస్తోంది. మరి ఈ దసరా శరన్నవరాత్రులకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అందులో అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్నటువంటి వైశిష్ట్యం ఏంటో మనందరికీ తెలియచేసేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ శుభకృన్నామ సంవత్సర శరన్నవరాత్రోత్సవాలలో శ్రీమాత ఈ 4వ నాడు అన్నపూర్ణ అలంకారంలో మనందరికీ దర్శనమిస్తూ అన్నపూర్ణ అలంకార తత్వాన్ని లోకానికి తెలియజేసేటువంటి సన్నివేశాన్ని జగత్ప్రసిద్ధము, దేశ విదేశాల్లో అన్ని ఖండాల్లో ఎంతోమంది వీక్షిస్తున్న భక్తి టీవీ ప్రేక్షకులందరికీ వారి వారి ఇళ్లల్లోనే జరుగుతున్నంత సన్నిహితంగా ఈ పూజా విధానాన్ని, అమ్మవారి యొక్క అలంకార విశేషాలను అందరికీ శ్రద్ధగా వివరించడం జరుగుతున్న సందర్భంగా ఈనాడు అన్నపూర్ణ అలంకారము, దీంట్లో ఉండేటువంటి విశేషాలని మనందరం కూడా లోతుగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని చెప్పుకున్నాం మనం. అమ్మవారిని సప్తశతిలో అనేక రూపాలుగా మనందరము స్తుతిస్తూ ఉంటాం. మనందరిలోనూ ఉన్నటువంటి శక్తి అమ్మవారే. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి కూడా అమ్మవారే. ఆమె విశ్వశక్తి. సాకారంగా ఉన్నప్పుడు అనేక రూపాలుగా కనిపిస్తుంది, నిరాకారంగా ఉన్నప్పుడు అంత శక్తిమయంగా ఉంటుంది. ఈ సృష్టిలో మనకు కనపడేది ఏది అయినా సరే, ఎక్కడైనా సరే అందులో శక్తి ఉంటుంది. ఆ శక్తి అమ్మవారై ఉంటుంది. కాబట్టి ఈ సృష్టి మొత్తం అంతా కూడా అమ్మ యొక్క రూపంగా చెప్పుకున్నాం మనం. కాబట్టి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆ తల్లి శ్రీమాత, మనందరికీ తల్లి. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చిడయమ్మ,
తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ఆ తల్లి యొక్క అనుగ్రహం మనలో ఉంటే మనకు మహత్వం లభిస్తుంది. ముందు మహత్వం అనగా దృఢత్వం, శక్తి లభిస్తుంది. శారీరక మానసిక ఆరోగ్యములు శక్తి లభిస్తాయి. ఆ శక్తి లభించేటువంటి అలంకారమే అన్నపూర్ణాదేవి యొక్క అలంకారం. ఈ 9 రోజులు శరన్నవరాత్రోత్సవములుగా జరుపుకోమని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. వేదములు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్ర గ్రంథములు ఇవన్నీ కూడా ఏ సమయంలో మనం ఏది చేయాలో అవన్నీ చెబుతూ ఉంటాయి. ద్వావు ఋతువు యమదంష్ట్రాఖ్యే. ఈ 6 ఋతువుల్లోనూ 2 ఋతువులు చాలా ప్రమాదకరమైనవి, యముని యొక్క కోరల్ లాంటివి. వాటిల్లో వసంత ఋతువు ఒకటి, శరద్ ఋతువు ఒకటి చెప్పబడ్డాయి. ఈ శరద్ ఋతువులో అమ్మవారిని ఆరాధించి అమ్మవారి సన్నిధానంలో ఈ పూజా ద్రవ్యములతో, ఈ దీపారాధనతో, వీటన్నిటితోటి మనకుండే సాన్నిహిత్యం చేత మనకు అనేక రోగాలు తొలగిపోతాయి. లేకపోతే ఈ కాలంలో మనకి తెలియని భయంకరమైనటువంటి రోగాలు, చిత్ర విచిత్రమైన రోగాలు వచ్చేటువంటి కాలం ఇది. కాబట్టి ఈ ఋతువు శరద్ ఋతువు యముని కోరలలో ఒక కోరగా మనకు నిర్ణయ సింధువు చెబుతున్నది. కాబట్టి ఈ సమయంలో అమ్మను మనం 9 రోజులు ఆరాధించవలసిందిగా చెప్పారు. ఈ నవరాత్రోత్సవముల యొక్క ఉద్దేశ్యం ఏమి అంటే మనం మన శరీరంలో ఉండేటువంటి వీటినన్నిటినీ 6 చక్రములను దాటి 7వ చక్రమును దాటి సహస్రారంలో మూలాధారం నుంచి కుండలిని శక్తిని మనం ప్రేరేపింపచేయటం ద్వారా మనం జ్ఞాన మార్గంలో ఆ భగవత్ తత్వాన్ని మనం తెలుసుకుని ఆనంద రూపాన్ని పొందేందుకు ఈ పరంపర నవ అనేటువంటిది సంపూర్ణమైనటువంటి సంఖ్యగా చెప్పబడుతూ ఉంటుంది. అటువంటి ఆ 9 రోజులు కూడా అమ్మవారి యొక్క ఆరాధనను మనందరము భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే మనం కాలాన్ని బట్టి వచ్చేటువంటి అనారోగ్యాలను వాటిని పోగొట్టుకుంటాం. మనకు జ్ఞానం ఏర్పడుతుంది. ఏర్పరచమని అమ్మను మనం అడుగుతూ ఉన్నాం. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి అని ఈ రోజున అడగటంలో ఉండే ఆంతర్యం అది. సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి అన్నపూర్ణాదేవి యొక్క వైభవాన్ని గురించి చెప్పాడు. ఏమన్నాడంటే, అన్నపూర్ణాదేవిని ఎవరైతే రోజు పూజిస్తారో, మన కంచంలో అన్నం పెట్టుకున్నాం, ఆ అన్నాన్ని మనం తినబోయే ముందు 4 సార్లు అమ్మవారిని తలుచుకోవాలి. ఆ తలుచుకుంటే మన వంశము, పిల్లలు, పెద్దలు, అలాగే అందరూ ఆ గ్రామస్తులు అందరూ కూడా క్షేమాన్ని పొందుతారు అని చెప్పారు. అన్నపూర్ణామనుం వక్ష్యే విద్యా ప్రత్యంగమీశ్వరి యస్య శ్రవణమాత్రేణ అలక్ష్మీ నాశమాప్నుయాత్. అన్నపూర్ణ అనే పేరు వింటేనే చాలు మనందరి దారిద్ర్యము తొలగిపోతుంది, మనందరి పేదరికము తొలగిపోతుంది. కాబట్టి తత్కులే అన్న సమృద్ధి స్యాత్. ఎక్కడైతే అన్నపూర్ణకు మనం నమస్కరిస్తామో, తలుచుకుంటామో, ఆ వంశంలో అన్నానికి లోపం ఉండదు. అక్షయం నాత్ర సంశయ. ఎవరికి కూడా అక్షయమైనటువంటి ఆహారం లభిస్తుంది. అన్నం స్పృష్ట్వా జపేన్మంత్రం. అన్నాన్ని ముట్టుకుని అన్నపూర్ణాదేవిని స్మరించుకోండి. నిత్యం వారచతుష్టయం. ప్రతిరోజు పళ్ళెంలో మనం ఆహారం నోట్లో పెట్టుకోబోయే ముందు మెతుకు ముట్టుకుని అమ్మవారిని ప్రతిరోజు తలుచుకోండి. ఆ విధంగా అన్నపూర్ణ యొక్క వైభవాన్ని, అన్నపూర్ణ యొక్క మన ఈ శరీరంలో ఉండేటువంటి ఈ మూలాధారం నుంచి సహస్రారం వరకు చేరుకునేటువంటి కుండలిని శక్తిని ప్రేరేపించడానికి, మనందరికీ ఆరోగ్యం, శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి అంతటికీ మధ్యకూటమే కేంద్రం. మన మనసు బాగుండాలన్నా, మన శరీరం బాగుండాలన్నా ఇవన్నీ కూడా అమ్మ యొక్క అనుగ్రహంగా మనకు లభిస్తాయి. కాబట్టి అమ్మ యొక్క అందమైనటువంటి ముఖం, ఆ రూపం, నృత్యంతం ఇందు శకలాభరణం విలోక్య తుష్టాం భజే భగవతీం భవదుఃఖహంత్రీం ఆదాయ దక్షిణకరేణ సువర్ణదర్వీం. అమ్మ చేతిలో బంగారు గరిట ఉంది. దుగ్ధాన్నపూర్ణం. అమ్మవారి చేతిలో ఉన్న పాత్రలో పాయసాన్నం ఉన్నది, మనందరికీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. ఇతరేణ చ రత్న పాత్రం. రత్నములు పొదిగిన బంగారు పాత్రలో ఉన్నటువంటి ఆ పాయసాన్ని
అమ్మ మనందరికీ సిద్ధంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఈరోజు అమ్మవారిని పూజించి మనందరం కూడా అమ్మ యొక్క అనుగ్రహ పాయసాన్ని పొంది జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. అన్నం తినడం మనం ఊరికే కాలక్షేపం చేయడానికి కాదు, జ్ఞానం కోసం, వైరాగ్యం కోసం అవన్నీ అమ్మ ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీమాత యొక్క ఈ అన్నపూర్ణ అలంకారం నుండి విశిష్టతనంతటిని కూడా చూస్తున్నటువంటి భక్తి టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మ యొక్క అనుగ్రహం కలగాలని కోరుతూ నమస్కారం. అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న వైశిష్ట్యాన్ని చక్కటి ప్రవచనామృతం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ జగన్మాతకు సంకల్పపూర్వక షోడశోపచార పూజను ప్రారంభించవలసిందిగా రాజు శర్మ గారిని కోరుతున్నాం. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే సానో మంద్రేషమోర్జందుహానాథేనుర్వాగస్మానుపసుష్ఠుతైతో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తో ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తో యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంసృణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణ నమోస్తుతే శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచీపురందరాభ్యాం నమః అరుంధతి వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః మాతాపితృభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. శుభమస్తు. ఆచమ్య హస్తం రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షస కురు ఘంటారవంతత్ర దేవతాః వానలాంఛనో అపసర్పంతు ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారः ते नश्यन्तु शिवाज्ञय. ఓం దైవీ గాయత్రీశ్ఛందః ప్రాణాయామే వినియోగः. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం బ్రహ్మభూర్భువస్సు వరోం. అందరూ కూడా ఆ అమ్మవారికి చేతులు జోడించి నమస్కరించి మమ అనుకోండి. అందరూ కూడాను మమ యజమానస్య సమస్తౌపాత్ దురితక్షయద్వారా శ్రీ జగదంబా అన్నపూర్ణాదేవి దేవతా ఉద్దిశ్య అన్నపూర్ణా దేవతా ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణాగోదావర్యోః నదీమధ్యప్రదేశే మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి బాలా త్రిపురసుందరి రాజరాజేశ్వరి దేవదేవేశ్వరి భువనేశ్వరి అంబికే చండికే దుర్గే పరమేశ్వరి శ్రీ లలితాపరాభట్టారికే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీచక్రమహారాజ్ఞి శ్రీ అన్నపూర్ణాదేవి దివ్యచరణ సన్నిధౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ అన్నపూర్ణా జగదంబా దేవతా ఉద్దిశ్య అన్నపూర్ణా జగదంబా దేవతా ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం. వీక్షిస్తున్న భక్తి టీవీ వీక్షకులంతా అమ్మవారి యొక్క ప్రియమైన భక్తులందరికీ కూడా అన్నపూర్ణాదేవి మనందరిళ్లల్లోనే ప్రత్యక్ష దర్శనం ఇస్తోంది. ఆ పూజా కార్యక్రమంలో సంకల్పంలో అందరం ఉన్నాం. మీరందరూ కూడా మీ గోత్రనామాలు సంకల్పంలో స్మరణ చేసుకొని స్వయంగా మీరందరూ అమ్మవారిని ఆరాధించి కుంకుమార్చన పారాయణాదులు ప్రతినిత్యము ఈ
దివ్యమైన నవరాత్రుల్లో మీరందరూ ఆరాధించాలని అమ్మవారి అనుజ్ఞ చేత భక్తి టీవీ మాధ్యమం ద్వారా మనందరం ఆచరించుకుంటున్నాం. తత్సంకల్పం జరుగుతోంది. ఒక్కసారి అందరూ కూడా మీ గోత్రాన్ని ఒక్కసారి స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య, ఇంటి పేరును కూడా ఒక్కసారి తలుచుకోండి. వంశోద్భవస్య, అలాగే వివాహమైన స్త్రీలు భర్త పేరును ఒక్కసారి స్మరణ చేయండి. పిల్లలైతే నాన్నగారి పేరును తలుచుకోండి. నామధేయస్య, ధర్మపత్ని భార్య పేరును ఒక్కసారి స్మరణ చేసుకోండి. ధర్మపత్ని సమేతస్య, పిల్లల పేర్లను ఒక్కసారి తలుచుకోండి. తత్కుమారస్య కుమార్యాః, మీ పైన పెద్దవాళ్ళని, అమ్మగారిని, నాన్నగారిని, అత్తయ్య గారిని, మామయ్య గారిని, పెద్దవాళ్ళని అందరినీ స్మరణ చేసుకుని మమ సహ కుటుంబం అనుకోండి. సహకుటుంబానాం అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం సహకుటుంబానాం లోకకళ్యాణార్థం నిరంతరం ధర్మసిద్ధ్యర్థం శ్రీ జగదంబా దేవత సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష ఫల సిద్ధ్యర్థం సంకల్పం జరుగుతోంది. అందరూ కూడా సంకల్పాన్ని చెబుతూ ఉంటాను, అందరూ అంటూ ఉండండి. అందరూ రెండు చేతులు ఇలా పట్టుకొని కుడి తొడ మీద పెట్టుకొని అందరూ సంకల్పాన్ని చెప్పండి. ఓం మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అఖండ ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం చింతిత సకలవిధ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం సంపూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం దీర్ఘ మార్కండేయ ఆయుష్యాభి వృద్ధ్యర్థం మమ సంకల్పిత దేవీ శరన్నవరాత్రి ఉత్సవ శుభకర్మణి సాయంకాల రాత్రౌ శుభసమయే మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అన్నపూర్ణ స్వరూపిణి దేవి పూజాం కుంకుమార్చన పారాయణ సహిత పూజాంచ అహం కరిష్యే. శిరస్సు వంచి ఆ అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకోండి. ఏషాం ప్రథమతః కలశగణాధిపతి పూజనం చ కరిష్యే. ఆదౌ కలశారాధనం కరిష్యే. కలశసమగే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణः స్మృతः కుక్షౌ తు సాగరः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదः సామవేదోऽఖ్యధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः. అత్ర తిష్టతు గాయత్రీ శాంతిః పుష్టికరీ తథా ఆయాంతు దేవీ పూజార్థం దుర్దక్షయకారకాः. కలశోపరి హస్తం నిధాయ ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే. ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆపో వాయుతగుం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పశవాపోన్నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుశ్చాపో జ్యోతిగుశ్చాపో యజోగుశ్చాపः సత్యమాపः సర్వ దేవతా ఆపోభూర్భువస్వరాప. ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథి చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఆయాంతు శ్రీ అన్నపూర్ణాదేవీ పూజార్థం దుర్దక్షయకారకాः. కలశే సర్వతీర్థాన్ సర్వపుణ్యనదీజలానావాహ్య కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య దేవీం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షో సభాఖ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీగోవింద గోవింద గోవింద. పుష్పాక్షతాన్ గృహీత్వా ఆదౌ మహాగణాధిపతి ధ్యానం. అందరూ కూడా చేతులు జోడించి
ముందుగా అమ్మను ఆరాధించే ముందుగా గణపతిని ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి గణపతిని ధ్యానం చేయండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణవన్నోతిభిः సేదసాదనో విఘ్నేశ్వరతిమార్తాండచంద్రేంద్రోపేంద్రవందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణస్పతే. ఓం నిషుషీద గణపతే గణేశత్వామాహృవే ప్రథమం కవీనా నరుతే త్వత్క్రియతే కించనారే మహామర్కం మాఘవం చిత్రమర్చ ఆతూన ఇంద్రక్షుమంతం చిత్రంగ్రాభం సంగ్రోభాయ మహాహస్తీ దక్షిణేన. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. సుప్రియతో సుప్రసన్నో వరదో భవతో మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. రెండు చేతులు జోడించి మీ మనస్సు అనే దేవాలయంలో ఆ అన్నపూర్ణాదేవిని ప్రాణప్రతిష్ఠ చేసి అందరూ కూడా తదేకమైన భక్తితో అమ్మవారిని ధ్యానం చేయండి. ధ్యానం. ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. సువర్ణరత్నఖచిత హేమసింహాసనార్ధో పుష్పాక్షతాన్ సమర్పయామి. శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ సాంగస పరివార శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఓం జాతవేదసే సునవామసో మరాతి యతో నిదహాతి వేదః తనః పరుషతు దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలే సుచిస్తాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. సుతరసితరసే నమః. ఓం శాంతిః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అభివస్త్రా సువసనాని యర్షాభిధేనో జగాః పూజమానాః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతార్థం ఉపవస్త్రార్థమక్షతాం సమర్పయామి. శ్రీగంధాం ధారయామి. ఓం శ్రీగంధాం ధారయామి. హరిద్రంచమయానీతం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరివల్లభే శ్రీ హరిద్రాచూర్ణం. ఓం సౌభాగ్యద్రవ్యం సమర్పయామి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి. కుంకుమ విలేపనం సమర్పయామి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమో నమః. అలంకారార్థం పుష్పైః అక్షతైః పూజయామి. కుంకుమైః పూజయామి. శ్రీమాత్రే నమః. షోడశోపచార పూజ క్రమం అంతా కూడా శాస్త్రీయంగా జరుగుతున్నది. అర్చక స్వాములు జరుగుతున్నారు. ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తర శత పూజ కుంకుమ పూజా విధానం జరపబడుతున్నది. సకుంకుమ విలేపన అనే అమ్మ ఎప్పుడు కూడా కుంకుమ ప్రియతయ్యి ఉంటుంది. అందువలన ఈ సమయంలో అమ్మవారిని కుంకుమతో పూజించటం అనేది ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షించేటువంటి వారు దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నవారైనా సరే వారి ఇంట్లో ఒక చిన్న పసుపు ముద్ద చేసుకుని అలాగే శ్రీమాత యొక్క విగ్రహం ఏమైనా ఉన్నట్లయితే కుంకుమ దగ్గర పెట్టుకుని ఇక్కడ ఈ నామాన్ని చెప్పేటప్పుడు వీరందరితో పాటు మీరు కూడా నామాన్ని ఉచ్చరిస్తూ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుని ఆ ఫలితాన్ని పొందవలసిందిగా కోరుతూ ఈ కుంకుమ పూజను ప్రారంభిస్తున్నాం. ఓం అన్నపూర్ణాయై నమః. अन्नपूर्णायै नमः. ఓం శివాయై నమః. ॐ शिवायै नमः. ఓం దేవ్యై నమః. ॐ
देव्यै नमः ఓం భీమాయై నమః ॐ भीमायै नमः ఓం పుష్ట్యై నమః ॐ पुष्यै नमः ఓం సరస్వత్యై నమః ॐ सरस्वत्यै नमः ఓం సర్వజ్ఞాయై నమః ॐ सर्वज्ञायै नमः ఓం పార్వత్యై నమః ॐ पार्वत्यै नमः ఓం దుర్గాయై నమః ॐ दुर्गायै नमः ఓం శర్వాణ్యై నమః ॐ सर्वाण्यै नमः ఓం శివవల్లభాయై నమః ॐ शिववल्लभायै नमः ఓం వేదవేద్యాయై నమః ॐ वेदवेद्यायै नमः ఓం మహావిద్యాయై నమః ॐ महाविद्यायै नमः ఓం విద్యాదాత్ర్యై నమః ॐ विद्यादात्रे नमः ఓం విశారదాయై నమః ॐ विशारदायै नमः ఓం కుమార్యై నమః ॐ कुमार्यै नमः ఓం త్రిపురాయై నమః ॐ त्रिपुरायै नमः ఓం బాలాయై నమః ॐ बालायै नमः ఓం లక్ష్మ్యై నమః ॐ लक्ष्म्यै नमः ఓం శ్రియై నమః ॐ श्रियै नमः ఓం భయహారిణ్యై నమః ॐ भयहारिण्यै नमः ఓం భవానిన్యై నమః ॐ भवानिन्यै नमः ఓం విష్ణుజనన్యై నమః ॐ विष्णुजनन्यै नमः ఓం బ్రహ్మాదిజనన్యై నమః ॐ ब्रह्मादिजनन्यै नमः ఓం గణేశజనన్యై నమః ॐ गणेशजनन्यै नमः ఓం శక్త్యై నమః ॐ शक्त्यै नमः ఓం కుమారజనన్యై నమః ॐ कुमारजनन्यै नमः ఓం శుభాయై నమః ॐ शुभायै नमः ఓం భోగప్రదాయై నమః ॐ भोगप्रदायै नमः ఓం భగవత్యై నమః ॐ भगवत्यै नमः ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః ॐ भक्ताभीष्टप्रदायिन्यै नमः ఓం భవరోగహరాయై నమః ॐ भवरोगहरायै नमः ఓం భవ్యాయై నమః ॐ भव्यायै नमः ఓం శుభ్రాయై నమః ॐ शुभ्रायै नमः ఓం పరమమంగళాయై నమః ॐ परममङ्गलायै नमः ఓం భవాన్యై నమః ॐ भवान्यै नमः ఓం చంచలాయై నమః ॐ चञ्चलायै नमः ఓం గౌర్యై నమః ॐ गौर्यै नमः ఓం చారుచంద్రకళాధరాయై నమః ॐ चारुचन्द्रकलाधरायै नमः ఓం విశాలాక్ష్యై నమః ॐ विशालाक्ष्यै नमः ఓం విశ్వమాత్రే నమః ॐ विश्वमात्रे नमः ఓం విశ్వవంద్యాయై నమః ॐ विश्ववन्द्यायै नमः ఓం విలాసిన్యై నమః ॐ विलासिन्यै नमः ఓం ఆర్యాయై నమః ॐ आर्यायै नमः ఓం కళ్యాణనిలయాయై నమః ॐ कल्याणनिलयायै नमः ఓం రుద్రాణ్యై నమః ॐ रुद्राण्यै नमः ఓం కమలాసనాయై నమః ॐ कमलासनायै नमः ఓం శుభప్రదాయై నమః ॐ शुभप्रदायै नमः ఓం శుభాయై నమః ॐ शुभायै नमः ఓం అనంతాయై నమః ॐ अनन्तायै नमः ఓం వృత్త
వృత్తపీనపయోధరాయై నమః ఓం వృత్తపీనపయోధరాయై నమః ఓం అంబాయై నమః ఓం అంబాయై నమః ఓం సంహారమధన్యై నమః ఓం సంహారమదన్యై నమః ఓం మృడాన్యై నమః ఓం మృడాన్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం విష్ణు సంసేవితాయై నమః ఓం విష్ణు సంసేవితాయై నమః ఓం సిద్ధాయై నమః ఓం సిద్ధాయై నమః ఓం బ్రహ్మాణ్యై నమః ఓం బ్రహ్మాణ్యై నమః ఓం సురసేవితాయై నమః ఓం సురసేవితాయై నమః ఓం పరమానందదాయై నమః ఓం పరమానందదాయై నమః ఓం శాంత్యై నమః ఓం శాంత్యై నమః ఓం పరమానందరూపిణ్యై నమః ఓం పరమానందరూపిణ్యై నమః ఓం పరమానందజనన్యై నమః ఓం పరమానందజనన్యై నమః ఓం పరాయై నమః ఓం పరాయై నమః ఓం ఆనందప్రదాయిన్యై నమః ఓం ఆనందప్రదాయిన్యై నమః ఓం పరోపకారనిరతాయై నమః ఓం పరోపకారనిరతాయై నమః ఓం పరమాయై నమః ఓం పరమాయై నమః ఓం భక్తవత్సలాయై నమః ఓం భక్తవత్సలాయై నమః ఓం పూర్ణచంద్రాభవదనాయై నమః ఓం పూర్ణచంద్రాధరాయై నమః ఓం పూర్ణచంద్రనిభాంశుకాయై నమః ఓం పూర్ణచంద్రనిభాంశుకాయై నమః ఓం శుభలక్షణసంపన్నాయై నమః ఓం శుభలక్షణసంపన్నాయై నమః ఓం శుభానందగుణార్ణవాయై నమః ఓం శుభానందగురార్ణవాయై నమః ఓం శుభ సౌభాగ్య నిలయాయై నమః ఓం శుభ సౌభాగ్య నిలయాయై నమః ఓం శుభదాయై నమః ఓం శుభదాయై నమః ఓం రతిప్రియాయై నమః ఓం రతిప్రియాయై నమః ఓం చండికాయై నమః ఓం చండికాయై నమః ఓం చండమథన్యై నమః ఓం చండమదన్యై నమః ఓం చండదర్పనివారిణ్యై నమః ఓం చండదర్పనివారిణ్యై నమః ఓం మార్తాండనయనాయై నమః ఓం మార్తాండనయనాయై నమః ఓం సాధ్వ్యై నమః ఓం సాధ్వే నమః ఓం చంద్రాగ్నినయనాయై నమః ఓం చంద్రాగ్నినయనాయై నమః ఓం సత్యై నమః ఓం సత్యై నమః ఓం పుండరీక హారాయై నమః ఓం పుండరీకహారాయై నమః ఓం పూర్ణాయై నమః ఓం పూర్ణాయై నమః ఓం పుణ్యదాయై నమః ఓం పుణ్యదాయై నమః ఓం పుణ్యరూపిణ్యై నమః ఓం పుణ్యరూపిణ్యై నమః ఓం మాయాతీతాయై నమః ఓం మాయాతీతాయై నమః ఓం శ్రేష్టమాయాయై నమః ఓం శ్రేష్టమాయాయై నమః ఓం శ్రేష్టధర్మాత్మ వందితాయై నమః ఓం శ్రేష్టధర్మాత్మవందితాయై నమః ఓం అసృష్ట్యై నమః ఓం అసృష్టే నమః ఓం సంగరహితాయై నమః ఓం సంగరహితాయై నమః ఓం సృష్టిహేతవే నమః ఓం సృష్టిహేతవే
విష్ణవే నమః. ఓం కపర్దిన్యై నమః. ఓం కపర్దిన్యై నమః. ఓం వృషారూఢాయై నమః. ఓం వృషారూఢాయై నమః. ఓం శూలహస్తాయై నమః. ఓం శూలహస్తాయై నమః. ఓం స్థితి సంహారకారిణ్యై నమః. ఓం స్థితి సంహారకారిణ్యై నమః. ఓం మందస్మితాయై నమః. ఓం మందస్మితాయై నమః. ఓం స్కందమాత్రే నమః. ఓం స్కందమాత్రే నమః. ఓం శుద్ధచిత్తాయై నమః. ఓం శుద్ధచిత్తాయై నమః. ఓం మునిస్తుతాయై నమః. ఓం మునిస్థితాయై నమః. ఓం మహాభగవత్యై నమః. ఓం మహాభగవత్యై నమః. ఓం దక్షాయై నమః. ఓం దక్షాయై నమః. ఓం దక్షాధ్వర వినాశిన్యై నమః. ఓం దక్షాధ్వరనాశిన్యై నమః. ఓం సర్వార్థదాత్ర్యై నమః. ఓం సర్వార్ధదాత్ర్యై నమః. ఓం సావిత్ర్యై నమః. ఓం సావిత్ర్యై నమః. ఓం సదాశివకుటుంబిన్యై నమః. ఓం సదాశివకుటుంబిన్యై నమః. ఓం నిత్యసుందర సర్వాంగ్యై నమః. ఓం నిత్యసుందర సర్వాంగిన్యై నమః. ఓం సచ్చిదానందలక్షణాయై నమః. ఓం సచ్చిదానందలక్షణాయై నమః. హరి ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః. హరి ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి 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 శాంతి. శ్రీమాత్రే నమః. అమ్మవారికి చేసే ఉపచారములలో అష్టోత్తర శత నామములతోటి స్తోత్రపారాయణ ప్రియ అమ్మ కాబట్టి అమ్మవారి స్తోత్రమును ఇంకా వివిధ సేవలతోటి కూడా ఆరాధించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందటం మనందరి యొక్క కర్తవ్యం. నృత్యోపచారములు అనేక ఉపచారములు విశేషంగా చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం అమ్మవారి యొక్క అన్నపూర్ణ స్తోత్రం జగత్ప్రసిద్ధమైనది, అందరికీ తెలిసినది. దాన్ని చక్కగా ఇక్కడ నోటితో అంటూ అమ్మకు ఈ ఉపచారాన్ని చేద్దాం. శ్రీ అన్నపూర్ణ స్తోత్రం. శ్రీ అన్నపూర్ణ స్తోత్రం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ. నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ. నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ. ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ. ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ. భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ. నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ. ముక్తాహార విలంబమాన విలసత్వక్షోజ కుంభాంతరీ. ముక్తాహార విలంబమాన విలసత్వక్షోజకుంభాంతరీ. కాశ్మీరాగరువాసిత రుచికరీ కాశీపురాధీశ్వరీ. కాశీరాగరువాసిత రుచికరీ కాశీపురాధీశ్వరీ. భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్ఠాకరీ. యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్ఠాకరీ. చంద్రార్కానలభాసమానలహరీ
त्रैलोक्य रक्षाकरी चंद्रार्कानलभासमानलहरी त्रैलोक्य रक्षाकरी सर्वैश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी सर्वैश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी कैलासाचलकन्दरालयकरी गौरी ह्युमाशङ्करी कैलासाचलकन्दरालयकरी गौरी उमाशङ्करी कौमारी निगमार्धगोचरकरी ह्योङ्कारबीजाक्षरी कौमारी निगमार्धगोचरकरी ह्योङ्कारबीजाक्षरी मोक्षद्वारकवाटपाटनकरी काशीपुराधीश्वरी मोक्षद्वारकवाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी दृश्यादृश्यविभूतिवाहनकरी ब्रह्माण्डभाण्डोदरी दृश्यादृश्यविभूतिवाहनकरी ब्रह्माण्डभाण्डोदरी लीलानाटकसूत्रखेलनकरी विज्ञानदीपङ्कुरी लीलानाटकसूत्रखेलनकरी विज्ञानदीपाङ्कुरी श्रीविश्वेशमनःप्रसादनकरी काशीपुराधीश्वरी श्रीविश्वेशमनःप्रसादनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी उर्वी सर्वजयेश्वरी जयकरी माता कृपासागरी पूर्वी सर्वजयेश्वरी जयकरी माता कृपासागरी वेणी नीलसमानकुन्तलधरी नित्यान्नदानेश्वरी वेणी नीलसमानकुन्तलधरी नित्यान्नदानेश्वरी साक्षान्मोक्षकरी सदा शुभकरी काशीपुराधीश्वरी साक्षान्मोक्षकरी सदा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी आदिक्षान्तसमस्तवर्णनकरी शम्भोस्त्रिभावाकरी आदिक्षान्त समस्तवर्णनकरी शम्भो श्रीभावाकरी काश्मीरा त्रिपुरेश्वरी त्रिनयनी विश्वेश्वरी शर्वरी काश्मीरा त्रिपुरेश्वरी त्रिनयनी विश्वेश्वरी शर्वरी स्वर्गद्वारकवाटपाटनकरी काशीपुराधीश्वरी स्वर्गद्वारकवाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी देवी सर्वविचित्ररत्नरुचिता दाक्षायिणी सुन्दरी देवी सर्वविचित्ररत्नरुचिता दाक्षायिणी सुन्दरी वामा स्वादुपयोधरा प्रियकरी सौभाग्यमाहेश्वरी वामा स्वादुपयोधरा प्रियकरी सौभाग्यमाहेश्वरी भक्ताभीष्टकरी सदा शुभकरी काशीपुराधीश्वरी भक्ताभीष्टकरी सदा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी
మాతాన్నపూర్ణేశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ చంద్రార్కానలకోటి కోటి సదృశీ చంద్రాంశు బింబాధరీ చంద్రార్కానల కోటి కోటి సదృశీ చంద్రాంశు బింబాధరీ చంద్రార్కాగ్ని సమాన కుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ చంద్రార్కాగ్ని సమాన కుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ మాలా పుస్తక పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ మాలా పుస్తక పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ సర్వానందకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ సర్వానందకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పార్చన పూజ అష్టోత్తరశతనామ పూజాం కుంకుమార్చన పూజాం సమర్పయామి. ధూపం ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః. ధూపమాఘ్రాపయామి. ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. ప్రత్యక్ష దీపారాధనం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం గాయత్ర్యా ప్రోక్ష్య యో దేవస్సవితాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేత్తస్యద్వర్గస్తద్వరేణ్యముపాస్మహే. శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః. అమృత నివేదనం నివేదయామి. ఓం స్వాహ 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 స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ముఖవాసయిత తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అధ కర్పూర నీరాజనం. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ
నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మా అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మా విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మా నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మ కడ జన్మ వరకు నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మ కడ జన్మ వరకు నా ఒడలి అచిలాంశ నీ పురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నా ఒడలి అచలాంశ నీ పురం